మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం ఈ వీడియో చాలాసార్లు మాట్లాడుకున్నాము. అంటే రాత్రి 10:30 తర్వాత కొంతమంది అమ్మాయిలు, అందరి గురించి కాదు, కొంతమంది అమ్మాయిలు ఏంటంటే లిఫ్ట్ అడిగి అబ్బాయిల్ని అలాంటి కార్యక్రమాలు చేయడానికి, అంటే ఇదంతా కూడా డబ్బుల కోసమేనా? నేను ఒకసారి కుక్కట్పల్లిలో నేనే చూశాను. కుక్కట్పల్లి కొంచెం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిన టైము. కొంచెం యంగ్స్టర్స్ అమ్మాయిలే మాస్కులు పెట్టుకొని అబ్బాయిల దగ్గరికి వెళ్ళి, అబ్బాయిలే కాదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడము. అంటే ఇదంతా కూడా డబ్బుల కోసమే చేస్తున్నారా? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒళ్ళు అమ్ముకొని సంపాదించుకుంటున్నారా అని అంటే సిటీలో ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. బాగా తయారైపోయారు. మన చదువుల కోసం వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి సరిగ్గా డబ్బులు రాక, శాలరీ రాకో, మరి లగ్జరీ లైఫ్ కోసమో, అంటే ఒక్కసారి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే ఒళ్ళు అమ్ముకుంటూ సంపాదించుకుంటున్నారా అని అంటే అది అలాగే తయారయ్యారు ఎక్కడ పడితే అక్కడ. ఇది మనకు ఈ కల్చర్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది అక్కడ ఇందిరా పార్క్ దగ్గర, సంజీవయ్య పార్క్ దగ్గర వరుసగా నుంచి ఉంటారు టీనేజ్ పిల్లల దగ్గర నుంచి. నాకు అసలు అర్థమయ్యేది కాదు. వెళ్ళి మళ్ళాగా వచ్చిన వాళ్ళేమోలే పార్క్కి సరదాగా అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది, అరే వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇలా ఎందుకు అయిపోతున్నారు, చదువుకోరా అని. అంటే మనం లోతుకెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు అప్పట్లో. ఏంటనంటే ఇల్లు గడవక, ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ చేయటం కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నామని చెప్పి డే టైమేనావేనా, డే టైం మార్నింగ్ 10 నుంచి తీసుకుంటే, అంటే 10 o'clockకే పార్కులకి ఎవరు రాకపోవచ్చు, బట్ ఈ అవసరాల కోసం తిరిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఆ టైం నుంచి ఎనీ టైం రాత్రి వరకు కనిపిస్తూనే ఉండేవారు. అంటే ఏంటంటే వాళ్ళు ఇంటి అవసరాల కోసం, ఇంటి ఖర్చుల కోసం, వాళ్ళు సంపాదించుకోవడానికి ఇట్లా చదువులు సంజలు మానేసి, తర్వాత ఏదో ఉద్యోగంలో చేరితే వాళ్ళు టైం టు టైం అక్కడ ఉండడము, తక్కువ జీతాలు, ఇట్లా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుండి ఇలా సంపాదనలో పడ్డారు. ఇప్పుడు ఏమైందంటే చేస్తే తప్పేంటి, మనకి ఈజీ మనీ, ఎక్స్ట్రా మనీ, లగ్జరీస్ కోసం. ఇప్పుడు ఏంటి, మనం ఈ మధ్య చాలా తెలిసినాయి మనకి, కోలివింగ్ అని, డేటింగ్ అని, ఎన్నెన్నో పేర్లు మనకు వద్దు, అవన్నీ 1,00,000 పేర్లు పెట్టుకుని ఒక పక్క నుంచి జాబ్ చేస్తూనే డబ్బు సంపాదిస్తూనే ఈ పనులు కూడా చేస్తున్నారని మనం విన్నాం కదా. ఇది ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలు ఇల్లు గడవక, వేరే దారి లేక, వాళ్ళు ముసుగులు ఇట్లా కట్టుకుని అలా చేసిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఘరానాగా, అంటే డైరెక్ట్గా తెలుస్తూనే అందరికీ ఐ డోంట్ కేర్ లాగా చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ కట్టుకోవడం. మరి మీరు అంత ఘరానాగా చేసేవాళ్ళు ఈ కట్టుకోవడం ఎందుకు? మరి మీకు ఏమైనా గడవక అంటే కాదు, ఎక్స్ట్రా మనీ, ఈజీ మనీ, లగ్జరీ కోసం, ఎంజాయ్మెంట్ కోసం డబ్బు కావాలి. ఇది మళ్ళీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఇంటి దగ్గర చెప్తారు. మరి ఆ భయం ఉన్నప్పుడు ఈ పని చేయడం ఎందుకు? అక్కడ మీకు పరువు పోకూడదు, అక్కడ మళ్ళీ మీకు మంచి సంప్రదాయమైనట్టు సంబంధాలు రావాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు కోరుకోరా మిమ్మల్ని సాంప్రదాయంగా, మాకు ఒక భార్య రావాలి, ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ఉన్న అమ్మాయి రావాలి అని వాళ్ళు కోరుకోరా? మీరు ఇలా భ్రష్టు పట్టిపోయి తర్వాత ఒక మంచి సంబంధం చూసుకుని వెళ్తే వాళ్ళ జీవితాలు ఏం కాను. మామూలుగానే ఒక అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఏదైనా అఫైర్ ఉంది, తర్వాత అది వద్దనుకుని పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంది, కాపురానికి వచ్చింది, తర్వాత భర్తగా తెలిసింది అంటేనే వాడు తన్ని తరిమేస్తున్నాడు. చాలా సమస్యలు వస్తాయి కదా. ఇక్కడ మరి దీన్ని ఏమనుకోవాలి? వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరి జీవితాలు పాడు చేస్తున్నారు? ఇది ఈజీ మనీకి అలవాటు పడిన బాపత ఇదంతా కూడా. డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే చాలదు నవీన, 5 లక్షలు కావాలి. 5 లక్షలు ఉంటే చాలదు, 1 కోటి రూపాయలు కావాలి. ఆ ఆశలు అట్లా పెరిగిపోతున్నాయి. ఏంటంటే ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి ఒక కారు కావాలి. వాళ్ళు 5 స్టార్ హోటల్కో, పబ్కో వెళ్ళాలి, 4గురిని వేసుకుని వెళ్ళాలి. పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోవద్దు, ఇంటికి కాస్త డబ్బు అలా పంపిస్తూ ఉండాలి. అమ్మో మా అమ్మాయి అక్కడ ఏదో చేసేస్తుంది, బోల్డ్ డబ్బు సంపాదిస్తుంది, మాకు పంపిస్తుంది అని వాళ్ళు అక్కడ చెప్పుకోవడం. వాళ్ళేమో మంచి సంబంధాలు వెతకే దాంట్లో పడటము. ఇక్కడ వీళ్ళన్నీ కానిచ్చుకుని అప్పుడు వెళ్ళి ఆ పెళ్లి చేసుకుంటే అక్కడ ఆ పెళ్లిలో కూడా వాళ్ళు నిలబడలేకపోతున్నారు. చూస్తున్నాం కదా రోజు. ఏదో ఒక గొడవ అయ్యి ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు అసలు గొడవలు పడుతున్నారు అని అంటే ఇలాంటివేవో ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు. ఇది రకరకాలు అన్నమాట. ఏముంది, అబ్బాయిల్ని పటాయించేది డబ్బులు ఏదో ఒక విధంగా. అబ్బాయిలు మరి పాడైపోలేదా? అబ్బాయిలు ఎందుకు పాడైపోతున్నారు? మరి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి కూడా ఒక మర్యాద అనేది ఉండాలి కదా. ఇది మనం గతంలో ఒక వీడియో చేసాం మేడం, మీకు గుర్తుందో లేదో. అవుట్స్కట్స్ లో లిఫ్ట్ అని అడిగేసి వాళ్ళని పక్కకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము,
అయితే ఇప్పుడు ఏంటంటే సిటీస్లోనే మామూలుగా మనం తిరుగుతున్నటువంటి ఏరియాస్లోనే కనబడుతున్నారు. కొంచెం మీరు గమనించారో లేదో 9:30 10 గంటలకు ఎప్పుడైనా చూడండి, అక్కడక్కడ నిలబడి ఉంటారు కొంతమంది. అంటే అప్పట్లో మనకు తెలిసేది కాదు, ఏంటో అనుకునే వాళ్ళం. కానీ అసలు మీరు అన్నట్టుగానే ఇంతకుముందు అంటే వేరే, ఇప్పుడు ఏంటంటే భయపడట్లేదు. అంటే ఈ తప్పేముంది ఇది మేము చేస్తే, అంటే ఇది డబ్బుల కోసము లగ్జరీ లైఫ్ కోసమే అంటారా? ఖచ్చితంగా అంతే. రెండోది ఏంటంటే స్వేచ్ఛ. ఇప్పుడు చట్టాలు ఎన్నో లూజ్ చేశారు కదా, అంత లూజ్గా చట్టాలని వదిలిపెట్టేటప్పటికి సమాజంలో ఎలా ఉంది, విశృంఖలత్వం పెరిగిపోయింది. అది చేస్తే తప్పు కాదు, ఏం చేసినా తప్పు కాదు, ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చేయటం లేదా వీళ్ళు చేయటం లేదా, ఇలాంటి అభిప్రాయాలకు వచ్చేస్తున్నారు. డబ్బు 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 చెప్పాను కదా, మనిషికి ఒక కారు ఉండాలి, మనిషికి ఒక స్టైల్, మనిషికి ఒక ఎంజాయ్మెంట్, ఇష్టం వచ్చినట్టు ట్రిప్పులు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తే, వీళ్ళు సంపాదించే డబ్బులు సరిపోవు. అందుకని ఈ ఎంజాయ్మెంట్స్ కోసం అన్ని ఎంజాయ్మెంట్స్ అయిపోయిన తర్వాత, అన్ని చల్లారిన తర్వాత పాపం ఒక అమాయకుడిని చేసుకుంటారు. ఇదే నేను ఇందాక కూడా చెప్పింది. ఈ డబ్బు పిచ్చి వదలాలి. ఏం చేయడానికి? పోనీ ఏమన్నా ఒక ఇల్లు పెట్టుకున్నారా, లేదు అలా నాన్నకో అమ్మకో ఆరోగ్యరీత్యా డబ్బు లేదు అని అంటే ఏమన్నా పిచ్చి పని చేశారా, అలాంటివి కూడా ఎక్కడ కనపడుతున్నాయి? నాకైతే కనపడలేదు. అంటే డబ్బుల కోసం దిగజారిపోతున్నారు అని అనుకోవచ్చు. డబ్బుల కోసమే. ప్రభావం మీద ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సోషల్ మీడియానా, లేకపోతే తల్లిదండ్రుల పెంపకమా, లేదంటే సొసైటీయా? ఇది పెంపకం అని చెప్పలేము, కానీ ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళు కనిపెట్టాలి. ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ అనుకో, నైట్ టైమ్స్ అనుకో, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఆడపిల్ల ఇంట్లో ఉండాలి, అమ్మాయినా అబ్బాయినా ఆ టైంకి ఇంట్లో వచ్చి ఉంటారు. మరి వీళ్ళు పగలు చేస్తున్నారు ఈ పనులు. నేను చెప్పా కదా, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళు ఉన్న టైంని బట్టి అనమాట. ఇంటికి 8ంటికి వెళ్ళాలా, 6ంటికి వెళ్ళాలా అన్న వాళ్ళ టైం చూసుకుని, వాళ్ళ టైం ప్రకారం ఆ పగల టైం అంతా బయటే ఉంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసిన తర్వాత ఎక్స్ట్రా టైంలో లాస్ట్ ఇంటికి వెళ్ళే ముందు టైంలో ఏమైనా చేస్తున్నారంటే ఇంటి దగ్గర ఏం చెప్తారు, నాకు ఈరోజు టీమ్ లంచ్, టీమ్ డిన్నరు, అదే టీమ్ డిస్కషన్స్, టీమ్ మీటింగ్స్. చూస్తారా ఎంత నైస్ నేమ్స్. పాపం ఆ పిచ్చి తల్లులు ఇంటి దగ్గర నిజం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా టెక్నాలజీ ఉద్యోగాలు, తెలియదు వాళ్ళకి. ఆహా అవునా, మరా త్వరగా అన్నం తిని అలసిపోయి త్వరగా పడుకో, ఇలా పాపం అంటుంటారు. వీళ్ళకి అన్నీ అయిపోయే వస్తారు, వాళ్ళతో కలిసి తినడాలు తిరగడాలు దొరలటాలు అన్నీ అయిపోయిన తర్వాతే వస్తారు. ఇక్కడేమో తల్లికి రోజు ఎన్నిసార్లు మోసం చేస్తారు తల్లిదండ్రులకి కదా, వాళ్ళ ఆత్మవంచన అది తెలుసుకోవాలి. మీరు డబ్బు దేనికి సంపాదిస్తున్నారు, ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకోవాలి. మీరు నీతి మార్గంలో డబ్బు సంపాదించండి, తప్పులేదు, డబ్బు కావాల్సిందే, కానీ నీతి మార్గంలో మీరు సంపాదిస్తున్నారా? నువ్వు ఒక ₹1,00,00,000 జమ చేసుకున్నావు అనుకుందాము, నువ్వు ఎలా సంపాదించావు అంటే నీ ఆత్మకి చెప్పుకోగలవా నువ్వు ఎలా సంపాదించావు? అదే అవినీతి మార్గంలో నువ్వు వ్యభిచారం చేసి సంపాదించాను అని సమాధానం చెప్పుకుంటే నీకు అసలు అది తిన్నది కూడా అరుగుతుందా? రేపు పెళ్లి చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు పుడతారు, నువ్వు డబ్బంతా ఖర్చు పెట్టి ఒక కారు కొంటావో ఒక ఇల్లు కొంటావు అనుకుందా, ఊరికే ఎగ్జాంపుల్. అవి అడుగుతారు, వాళ్ళు ఏమని చెప్తావు సమాధానం? డబ్బు ఎక్కడదంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్తావా, నువ్వు ఆఫీస్లో సంపాదించానని చెప్తావా? సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంతెంత జీతాలు వస్తాయో ఆ ర్యాంక్ని బట్టి అందరికీ తెలుస్తుంది. నువ్వు ఇన్ని కోట్లు సంపాదించానంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఆత్మకి చెప్పుకోవాలి. మనస్సాక్షి దేనికైనా కోర్టు, ఆ కోర్టులో మనకి మనసే సాక్షి, అక్కడ చెప్పుకోవాలి ఏదైనా కూడా. నువ్వు ఎలా సంపాదించావంటే నువ్వు దగ్గర సమాధానం ఉండదు. నువ్వు బ్లఫ్ చేస్తావేమో ఆ సమయానికి, కానీ తర్వాత నీకు నిద్ర పట్టదే. నీకు మనసు అంటూ ఉంటే నీకు నిద్ర పట్టదు. కాబట్టి మనసుకి చెప్పుకోవాలి. రూపాయి సంపాదించినా మన నీతి మార్గంలో సంపాదించే గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. థ్యాంక్ యూ.